మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రగౌడ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కోనాపూర్ వ్యవసాయ సొసైటీలో 2020-21 సంవత్సరంలో జరిగినటువంటి కుంభకోణం 2,26,00,000 పైచిలకు రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్లు మెదక్ 51 కమిషన్ డీసీఓ తెలిపారు. ఈ నిధులను దుర్వినియోగం చేసినటువంటి అప్పటి సొసైటీ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, అప్పటి సీఈఓ గోపాల్ రెడ్డిపై కోఆపరేట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోగలని, కోనాపూర్ సొసైటీ గ్రామంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు ఎంపీటీసీ నాగులు, ఓబీసీ సెల్ జిల్లా కన్వీనర్ విప్లవ్ కుమార్, మెదక్ నియోజకవర్గ సేవాదల్ అధ్యక్షుడు జహీరుద్దీన్, కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ సిద్దిరాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యం, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. టైం అయిపోయింది. ముఖ్యంగా ఆయనను కోరుకోవడము, అధికారులను కోరుకోవడం ఏంటంటే రైతులకు సంబంధించిన 2,26,00,000 అంటే ఈరోజు విత్ ఇంట్రెస్ట్తో 21% ఇవ్వాలనే సర్చార్జ్తో ఇవ్వాలని అంటే సుమారుగా 6 కోట్ల రూపాయలు అవుతుంది. ఏదైనా కానీ చట్టబద్ధంగా అధికారులు ఆయన మీద నోటీసులు ఇచ్చి రికవరీ చేయించండి. మనం కోరుకునేది ఏంటంటే ఆయనకు ఏదో క్రిమినల్ కేసు చేయాలి, ఏదో చేయాలని కాదు మా ఉద్దేశము. రైతుల డబ్బును న్యాయంగా ఎంత రికవరీ చేయగలిగితే అంత చేసి తొందరగా ఇవ్వాలి. ఎందుకంటే రైతులు నష్టంలో ఉన్నారు. ఈ రోజులలో పుస్తకాలు కూడా అమ్ముకొని వాళ్ళు ఇబ్బంది పరంగా ఉన్నారు. ఈ కరువు కాలంలో సుమారుగా ప్రతి ఒక్కరిది అంటే సుమారుగా 700 మందికి అంటే మినిమం ఒక్కొక్కరికి ₹1,00,000 పంచితే ఒక్కొక్కరు ₹1,00,000 వస్తుంది. ఆ సొసైటీకి ఎంత చెందాలో వాళ్ళందరికీ చెందాలి. మరి అధికారులను కోరుకుంటున్నాము. అదే రకంగా దేవేందర్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. నువ్వు దోపిడీ ఎన్నో చేసినావు, నియోజకవర్గ స్థాయిలో చేసినావు, రాష్ట్ర స్థాయిలో ఎన్నో చేసినావు. 2021లో జరిగిన కోనాపూర్ సొసైటీ కుంభకోణం దేవేందర్ రెడ్డి గారు 2,26,00,000 పైచిలు ఏదైతే దోపిడీ జరిగిందో అప్పుడు 51 కమిషన్లో నిర్ధారణ జరిగింది. దాని ప్రకారమే అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైతే 600 మంది రైతుల ధనాన్ని దోచుకున్నారో ఆ ధనాన్ని వెంటనే రికవరీ చేయండి అని చెప్పి అడుగుతున్నాము. మా దేవేందర్ రెడ్డి గారిది ఎలా ఉందంటే వ్యవహారం ఇంట గెలిచి బయటకు వెళ్ళి కూడా అంటే ఇల్లును దోసుకపోయి ఇంకా బయట కూడా దోసుకొచ్చిందంట మా ద్వారా అంటే. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ సొసైటీతో ఇష్టపెట్టలే. సొసైటీ ఇంటికాడ దోషిండు 2,26,26,00,000 పైచీలు, అట్లనే అమ్మవారి సొమ్ము కూడా దోషిండని చెప్పి కూడా వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే దోచిన సొమ్ము ప్రజలది అన్యాయంగా దోచుకున్నాడో ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సిద్దిరాములు, నేను కోనాపూర్ సొసైటీ డైరెక్టర్. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమైందంటే 2021లో మా సొసైటీ అవినీతి జరిగిందని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చేస్తే దానికి జిల్లా 51 ఎంక్వైరీ కింద జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చేసి 51 ఎంక్వైరీలో తేలిన అమౌంట్ ఏంటంటే ఫ్రాడింగ్ అని తేలింది. ఆ తేలిన అమౌంట్ ఏంటంటే 2,26,98,000 పైచిలకు తేలింది. దాన్ని పూర్తిగా ఎవరంటే దానికి బాధ్యతలు మా సొసైటీ చైర్మన్ అనగా ఎవరు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి, మరి వారి అందులో ఉన్న సీఈఓ గోపాల్ రెడ్డి, వారిద్దరి పైన మేము కంప్లైంట్ చేస్తే 51 ఎంక్వైరీలో తేలిన అమౌంట్ అది. దయచేసి ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మా 694 మంది రైతుల సొమ్ము పుస్తకాలు అమ్ముకొని అది చేసి దాచబెట్టుకున్న సొమ్మును ఈ దేవేందర్ రెడ్డి ఎత్తుకుపోయి ఫ్రాడింగ్ చేసి దొంగతనం చేసి మరి ఇంతవరకు కూడా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది. మేము కూడా మా వ్యవసాయ శాఖ మినిస్టరు మరియు మా సీఎం దగ్గర కూడా తీసుకుపోవడానికి మేము రెడీ ఉన్నాము. దీనిపైన తక్షణమే మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ, డీసీఓ కానీ, మా ఈ కోఆపరేటివ్ కమిషనర్లు కానీ ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకొని మా కోనాపూర్ రైతులకు ఈ అమౌంట్ రికవరీ చేపిస్తారని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.